హలో ఫ్రెండ్స్. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళందరిని కూడా రిక్రూట్ చేయడం కోసం 2 ఐటీ కంపెనీస్‌లో హైదరాబాద్ లొకేషన్‌లో మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే విప్రో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మనకి ఏ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన రెవెన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయితే అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీటికొచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మంచి అవకాశం ఉంది హైదరాబాద్ లొకేషన్ నుండి జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విప్రో అనే కంపెనీ సైడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. అది రిక్రూట్ చేసుకుంటున్నారు ఆ డిపార్ట్మెంట్‌కి. మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0 to 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఐటీ కంపెనీలో క్యూఏ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ ఓకే అయితే చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే. ఓకే. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 13th మే నుంచి 15th మే వరకు అంటే 3 డేస్ పాటు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 13th, 14th అలాగే 15th మార్నింగ్ 11:00 నుంచి 1:00 వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి గోపన్పల్లి అనే లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో విప్రో క్యాంపస్ ఉంటుంది. ఆ క్యాంపస్‌లోనే మనకి ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి గోపన్పల్లి డెవలప్మెంట్ సెంటర్, సేజ్ గోపన్పల్లి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 13th, 14th అలాగే 15th 3 డేస్‌లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి టోటల్‌గా 30 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి సాలరీ విషయానికి వస్తే 2 నుంచి 2.75 lakhs పర్ యానం సాలరీ అనేది మనకి పే అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి సంబంధించిన సాలరీ అనమాట ఇది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ రౌండ్‌లో మనం సాలరీ గురించి నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్కిల్స్ ఏమడుగుతున్నారని చెప్పి చూసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి. అలాగే క్వాలిటీ అనాలిసిస్ అంటే క్వాలిటీ రిలేటెడ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం, వాలిడేషన్ చేయడం, దాని మీద స్కిల్స్ మీకు గ్రిప్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ మీ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్‌లో 2 to 3 months ఆ టైంలో మీకు అంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాతనే మీకు వర్క్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు చెక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆడిటింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూకి ఎవరైతే ఫస్ట్ 150 మెంబర్స్ వస్తారో ఇంటర్వ్యూ సెంటర్‌కి ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు నోట్‌లో. సో మీరు ఏ రోజైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ రోజు వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ 150 మెంబర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇంటర్వ్యూకి సెంటర్‌కి వెళ్ళి ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీరు నెక్స్ట్ వెళ్లారు అంటే లేట్‌గా వెళ్లారు అంటే మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది. సో వెళ్ళి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు వెళ్ళాలి అనుకున్న రోజు మాత్రం చాలా ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఇమ్మీడియట్‌గా జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి మేము ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకోండి. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం అవకాశం లేదు. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మేజర్‌లీ మనకి నైట్ షిఫ్ట్‌లో మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేయాలి అనుకునే క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు డే టైమ్‌లో ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. ఉండవు అని చెప్పి ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు. మేజర్‌లీ ఆర్ ఫిక్స్డ్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మేజర్‌గా మీకు నైట్ షిఫ్ట్‌లో ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ దాంతోపాటు ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ ఒరిజినల్ అడుగుతున్నారు. జిరాక్స్ కాదు ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ దాంతోపాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా మార్క్స్ మెమో కూడా అడగడం అయితే జరుగుతుంది. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే
మార్క్స్ మెమో ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి, వెరిఫై చేసి రిటర్న్ ఇచ్చేస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 మంత్స్ పే స్లిప్స్ అడగడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూకి లొకేషన్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవచ్చు. హైదరాబాద్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే ఈ ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోండి, మంచిగా ఉంది. అలాగే ఇక్కడ మనకి ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి చూసుకుంటే ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. అంటే ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. అలాగే బీటెక్, ఎంటెక్ ఇంకా ఎంసీఏ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకూడదు. ఓకే, ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి రిలివెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ అలాగే 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మరోసారి లొకేషన్ చెప్తాను. గోపన్పల్లి డెవలప్మెంట్ సెంటర్, సేజ్ గోపన్పల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్లో అడగండి, దీనికి సంబంధించిన లొకేషన్ మీకు పిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అనే కంపెనీ సైడ్ నుంచి కూడా మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే 31st మే వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు రెగ్యులర్గా. అఖిల్ అని చెప్పి మనకి హెచ్ఆర్ నేమ్ ఉంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ మీద అఖిల్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 9:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి ట్రై చేయండి. ఆ రోజు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. లేట్గా వెళ్ళారంటే మేబీ నెక్స్ట్ డే రమ్మని చెప్పి అవకాశం ఉంటుంది. సో వీరు త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్లో ఉంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. లొకేషన్ గురించి ఇక్కడ చూడండి, టెక్ మహీంద్రా బహదూర్పల్లి, సర్వే నెంబర్ 62, టీఎంటీసీ సెడ్స్ 1A, కుత్బుల్లాపూర్ మండల్, బహదూర్పల్లి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్కి వెళ్ళొచ్చు. మీరైతే బహదూర్పల్లి అనే ఏరియాలో టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి టోటల్గా వేకెన్సీ చూసుకుంటే 100 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి సాలరీ విషయానికి వస్తే 2.25 lakhs నుంచి 5 lakhs per annum సాలరీ అనేది పే అయితే చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి నెగోషియేట్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ టైంలో. ఇక్కడ మనకి యూకే బేస్డ్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఈ యూకే బేస్డ్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి యూకే టైం ఏదైతే ఉందో యూకే టైమింగ్ దాని ప్రకారం మనకి నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా చూసుకోండి. మనకి ఇక్కడ 3 స్టెప్స్లో ఇంటర్వ్యూని కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ పెడతారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి విఎన్ఏ, తర్వాత ఆపరేషన్ రౌండ్ అనేది. ఈ 3 రౌండ్స్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డేట్స్ చూసుకుంటే 8th మే నుంచి 31st మే వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ అడుగుతున్నారు, అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్, అలాగే గ్రాడ్యుయేట్స్, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఎవరైతే బీటెక్, ఎంటెక్ అలాగే ఎంసీఏ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా. మనకి సాలరీ స్ట్రక్చర్ నుంచి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మీ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని 2.4 lakhs నుంచి 5.5 lakhs per annum సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మీకు 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అప్పుడు 5 lakhs per annum సాలరీ అనేది పే చేస్తామని చెప్పిన మెన్షన్ అయితే చేశారు. మనకి ఇంటర్వ్యూ మాత్రం ఇక్కడ బహదూర్పల్లి అనే లొకేషన్లో ఏదైతే టెక్ మహీంద్రా కంపెనీ ఉందో అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.